హాయ్ గైస్, వెల్కమ్ నాక్స్ క్రాఫ్ట్ ఫార్మింగ్. గైస్, నాకు ఈరోజు ఒక కాల్ వచ్చింది. దాని గురించి మాట్లాడాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ మధ్యకాలంలో చాలామంది క్రాఫ్ట్ ఫార్మింగ్ ట్రైనింగ్ని ఇస్తున్నారు. ఓకే, మంచిది. కానీ ఒకటి మాత్రమే గుర్తు పెట్టుకోవాలి అందరూ. సో ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారో అది మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, రీసెంట్గా నాకు కూడా ఒక కాల్ వచ్చింది. ఒక క్రాఫ్ట్ ఫార్మ్ని నేర్చుకున్న ఒక ఫార్మర్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టి 100 క్రాబ్ యూనిట్ని డిజైన్ చేసుకొని క్రాబ్ని తీసుకుని వచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు డే బై డే క్రాబ్ అనేది చెడిపోతూనే వస్తుంది. మొత్తం 100 క్రాబ్లో అలా ఆల్మోస్ట్ 50% వరకు క్రాబ్ అనేది చనిపోయింది. సో వాడు ఎవరి దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర కాల్ చేసి మాట్లాడితే రెస్పాన్స్ ప్రాపర్గా లేదు, దానికి సమాధానం చెప్పట్లేదు. సో ఇలాంటి అవాయిడ్ చేస్తున్నారు అనేసి చెప్పారు. సో నేను కూడా మీకు ఇలా జరిగింది అంటే నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి అని అడిగాను. సో మీరు ట్రైనింగ్ని ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకున్నారా లేకపోతే ఫ్రీగా నేర్పించారా అని అడిగాను. లేదు, నేను డబ్బులు ఇచ్చినే నేర్చుకున్నాను, వాళ్ళు డబ్బులు తీసుకొని నేర్పించింది, ఫ్రీగా నేర్పించలేదని చెప్పారు. తర్వాత అడిగాను, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గరనే వెళ్ళి నేర్చుకోవాలనేది ఏదైనా మేజర్ రీజన్ ఉందా మీకు అని అడిగాను. వాళ్ళు చెప్పారు, సో వాళ్ళది ఏదో ఒక ఇంటర్వ్యూ వీడియో వచ్చింది, చూశాను, ఇంటర్వ్యూ బాగానే ఉంది కాబట్టి దగ్గరలో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయాను సార్ అనేసి చెప్పారు. సో తర్వాత వచ్చేసి మీకు వాళ్ళు వాటర్ మేనేజ్మెంటు, ఫీడ్ మేనేజ్మెంటు, డిసీజ్ మేనేజ్మెంటు, ఫామ్ మేనేజ్మెంటు దీని గురించి డీటెయిల్గా నేర్పించారా అని అడిగాను. చెప్పారు కొన్ని గంటలు మాత్రమే సార్ ట్రైనింగ్ జరిగింది, క్రాబ్ని చూపించారు, వాటర్ గురించి కొంచెం చెప్పారు, సో అంతే అని చెప్పారు. సో నాకు కూడా ఇంతే ఉండొచ్చు అని అనుకున్నాను. బట్ మీ దగ్గర మాట్లాడినప్పుడే నాకు తెలుస్తుంది చాలా విషయం మేము తెలుసుకోవాల్సింది. బట్ వాళ్ళు చెప్పింది మాత్రమే నా మైండ్లో ఉంది అనేసి చెప్పారు, అంతే తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పలేదు. సో అయితే ఇక్కడ ట్రైనింగ్కి వస్తారంటే ఎగ్జాంపుల్ ట్రైనింగ్లో ఇంతే విషయం ఉన్నది అని నేను చెప్తే అంతే ఉంటుంది. ఓకే, మీకు కూడా తెలీదు దాని గురించి, నేను చెప్పింది మీరు నమ్మాలి. సో ఇలాంటి టైంలో వచ్చేసి చాలామందికి ఇలా జరుగుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళకి అడిగాను, మీకు వెళ్ళిన ట్రైనింగు తీసుకున్న ఇన్ఫర్మేషను సాటిస్ఫైడ్గా ఉందా అని అడిగాను వాళ్ళకి. సో వాళ్ళు చెప్పారు, సార్ నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నాకు ట్రైనింగ్ తీసుకున్న టైంలో ఓకే బాగానే ఉంది అని అనిపించింది. బట్ నేను ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదు, ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నానంటే వాళ్ళకి సమాధానం లేదు, కాబట్టి ఇప్పుడు నాకు ఏదో సాటిస్ఫాక్షన్ వెళ్ళిపోయింది అనిపిస్తుంది అని కూడా చెప్పారు. సో అయితే ఫ్రెండ్స్, ఒక క్లారిటీగా నేను చెప్పాలి అనుకుంటున్నాను, ఎవరికి కూడా ఫ్రీగా ట్రైనింగ్ని నేర్పించరు. నేను కూడా ఎవరికి కూడా ఫ్రీగా ట్రైనింగ్ నేర్పించను. సో ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా ఎవరికి కూడా ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇవ్వరు. సో ట్రైనింగ్ అనేది దానికి ఛార్జబులే ఉంటుంది, ఎవరు కూడా ఫ్రీగా నేర్పించరు. అయితే మీరు డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే ఎందుకు మీరు ప్రాపర్గా మీ ట్రైనర్ని సెలెక్ట్ చేయట్లేదు, ఇది నా ప్రశ్న. ఓకే, ఎందుకంటే క్రాఫ్ట్ ఫార్మింగ్ అంటే 2-3 గంటలు కూర్చోపెట్టేసి క్రాఫ్ట్ గురించి చెప్పేసి పంపించేది కాదు. నిజమైన ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేది మీకు ఫామ్ నుంచి బయటికి వచ్చి మీ ఫామ్ స్టార్ట్ అయినప్పుడు. అంతవరకు మీకు కూడా దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ తెలీదు, దాంట్లో ఉన్న డిసీజ్ తెలీదు, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ తెలీదు. సో ఇదేమీ తెలీదు మీకు కూడా. సో మీరు ఫామ్ని స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు స్టార్ట్ అవుతుంది నిజమైన ట్రైనింగ్. అంటే సెటప్ చేసే టైంలో మీకు డౌట్ వస్తుంది, ప్లంబర్కి అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి చెప్పాలి, తర్వాత సీడ్ సెలెక్షన్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత మీకు క్రాబ్ని తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత వాటర్ని ఎప్పుడెప్పుడు ఎక్స్టెండ్ చేయాలనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏదైనా రోగం వస్తుందంటే ఏం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇదన్నీ మీరు ఫామ్ చేసినప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. మీరు ట్రైనింగ్కు 1 డే 2 డే 3 డే 10 డేస్ వరకు ట్రైనింగ్కి వెళ్తాను అన్నీ నేర్చుకుంటానంటే లేదు, అక్కడ అలాంటిది లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఫామ్కి వస్తారనుకుందాం, ఇప్పుడు క్రాబ్కి ఏది డిసీజ్ లేదు మన దగ్గర. సో ఇప్పుడు డిసీజ్ ఉంది అంటే ట్రీట్మెంట్ చేస్తాను మీ ముందు, డిసీజ్ లేకుండా ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఏ ఫామ్లో అయినా సరే. సో అలాంటి టైంలో వచ్చేసి మీరు 1 డే 2 డే 10 డేస్ ట్రైనింగ్కి వెళ్ళినా కూడా మీకు ఇది నాలెడ్జ్ తెలుస్తుంది. సో ఇక్కడ 2 విషయాలు ఉంది. ట్రైనింగ్లో వెళ్ళినప్పుడు మీకు అన్ని విషయము తెలుస్తుంది, కానీ మీరు చేసే టైంలో ఫామ్ చేసి రన్ చేసే టైంలో మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. తెలుసుకోవడానికి ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉంది, దాన్ని అర్థం చేసుకోండి. ట్రైనింగ్కి వెళితే తెలుసుకుంటారు,
తర్వాత మీ ఫామ్ చేసినప్పుడు నేర్చుకుంటారు. దీన్ని మైండ్లో పెట్టుకోండి. మీ ఫామ్ పెట్టినప్పుడే మీకు సపోర్ట్ అనేది మేజర్గా ఉండాలి. అప్పుడే నిజమైన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీకు ప్రాపర్ సపోర్టు గైడెన్స్ అనేది దొరకాలి. తర్వాత నేను కూడా ఒక 3 ఇయర్స్ పైన ఈ క్రాబ్ ఫార్మింగ్లో ఉన్నాను. చాలా దగ్గరలో క్రాబ్ని చూస్తుంటాను. చాలా క్రాబ్ని హ్యాండిల్ చేస్తుంటాను, ఫీడింగ్ చేస్తుంటాను. తర్వాత డిసీజ్ వస్తే దానికి ట్రీట్మెంట్ చేస్తాను. మార్టిలిటీ వస్తే దాన్ని ఎందుకు అయిందని దాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాము. మేము కూడా ఒక 3 ఇయర్స్ పైన దీంట్లో బిజినెస్లో ఉన్నాము. మనకి కూడా చాలా ఛాలెంజెస్ ఉంది. సో ఫెయిల్యూర్ చూసాము, సక్సెస్ చూసాము. తర్వాత వాటర్ మేనేజ్మెంట్ డిఫెక్ట్ అయింది, ఫీడ్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం ఉంది. తర్వాత హార్వెస్టింగ్ టైము, మార్కెటింగ్ టైంలో ఛాలెంజెస్. సో ఇదన్నీ మనకి చాలా ఎక్స్పీరియన్స్ అయింది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రాబ్లం అనేది పెద్దగా కనిపించట్లేదు. సో దానికే మనకు ప్రాబ్లం, మన ఫార్మింగ్ అనేది స్మూత్గా జరుగుతుంది. సో నా సజెషన్ అందరికీ ఒకే ఒక సజెషన్, ఊరికే వీడియోని డ్రాగ్ చేయను. సో అందరికీ నా ఒక మంచి సజెషన్ ఏంటంటే, మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారా, అర్జెంట్ చేయొద్దు. సమాధానంగా ఒక బుక్, ఒక పెన్ను తీసుకోండి. ఎవరెవరు ట్రైనింగ్ నేర్పిస్తున్నారు వాళ్ళది డీటెయిల్స్ని ఒక్కొక్క పేజ్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంకొక పేపర్లో మీరు మీ మైండ్లో ఉన్న డౌట్స్, మీకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఒక పేపర్లో రాసుకోండి. ఆ రాసుకున్న తర్వాత ఈ ఇండివిజువల్ ట్రైనర్ దగ్గర కాల్ చేయండి. కాల్ చేసి మీ దగ్గర ఉన్న ప్రశ్నలకి సమాధానం అడగండి. మాట్లాడతారా చూడండి. రెస్పాండ్ ఎలా ఉంటుంది చూసుకోండి. దానికి ఒక రేటింగ్ ఇవ్వండి. తర్వాత వాళ్ళు మీకు సమాధానం చెప్పారా దాన్ని రాసుకోండి. తర్వాత అందరూ చెప్పరు మీకు అన్నీ డీటెయిల్గా ఫోన్లో అన్నీ చెప్పేస్తానంటే మీకు చెప్పరు. మెజారిటీ మీకు రెస్పాన్స్ అనేది ఏమేమి దొరుకుతుంది దాన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. మెజారిటీ క్వశ్చన్కి మీకు ఆల్మోస్ట్ ఆన్సర్ అనేది ఫోన్లోనే దొరికిపోతుంది, దాన్ని రాసుకోండి. ఎవరు మీ దగ్గర ఒక 5 మెంబర్స్ ఉన్నారంటే 5 మెంబర్స్ కూడా మీకు ఎలా రెస్పాన్స్ చేశారు, వాళ్ళది కమ్యూనికేషన్ ఎలా ఉంది, వాళ్ళది ఈ క్రాబ్ కల్చర్లో నాలెడ్జ్ ఎలా ఉంది. మీకు దొరికిన ఆన్సర్ రాంగ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, బట్ రెస్పాన్స్ ఎలా వచ్చింది దాని గురించి. తర్వాత ఒక 5 మెంబర్స్ దగ్గర డిస్కస్ చేసినప్పుడు తర్వాత వాళ్ళది సోషల్ మీడియా అకౌంట్ని కూడా కొన్ని రోజులు ఫాలో చేయండి. వాళ్ళది సోషల్ మీడియా ఉంటుంది, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. దీంట్లో వాళ్ళు వీడియోస్ ఎలా పెడుతున్నారు, ఎన్ని రోజుల నుంచి వీడియో పెడుతున్నారు, ఏ కంటెంట్ గురించి వీడియోస్ చేస్తున్నారు, తర్వాత దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారా, అన్నీ ఇన్ డీటెయిల్గా వాళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరినో నమ్మి మీరు డబ్బులు వేయాలని డిసైడ్ అవుతున్నారు ఇక్కడ. అంటే ఎక్కడో ట్రైనింగ్ నేర్చుకొని నేను ఒక లక్షలు పెట్టేసి నేను బిజినెస్ చేయాలని ఒక ఆశతో దీంట్లో వస్తున్నారు. దాని టైంలో ఎవరిని సెలెక్షన్ చేసుకోవాలనేది కూడా కొంచెం పేషెన్స్లో మీరు పని చేయాలి ఇక్కడ. సో తర్వాత అందరి దగ్గర డిస్కషన్ చేసుకోండి, అందరూ ఎలా బాగా రెస్పాన్స్ చేస్తున్నారు లేదా అది కూడా చూసుకోండి. అన్నీ అయిన తర్వాత ఒక 5 మెంబర్స్లో ఏదైనా బెస్ట్ మా పర్సన్ మీకు తెలిసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మంచిగా మీకు వాళ్ళ దగ్గర వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకొని తర్వాత మీరు బిజినెస్కి రావచ్చు. సో బిజినెస్కి వచ్చినప్పుడు మీకు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదన్నీ ముందే మాట్లాడుకోండి వాళ్ళ దగ్గర. సో తర్వాత ఫెయిల్యూర్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఉంది అంటే అప్పుడు కాదు, ట్రైనింగ్కి వెళ్ళేకు ముందు మాట్లాడండి, ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడండి, ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కమ్యూనికేట్ చేయండి వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే. సో ఇవన్నీ మీరు అన్నీ ప్రాపర్గా ఫాలో చేసుకొని మీ ట్రైనర్ని మీరు డిసైడ్ చేసుకోవాలి ఎవరి దగ్గర ట్రైనింగ్ నేర్చుకోవాలనేది. సో మీరు వీడియో చూసి లేదా దగ్గరలో ఉన్నారని, సో ఇలాంటి యూట్యూబ్లో ఎవరో ఇంటర్వ్యూ చేశారని ఇలాంటి వెళ్ళి మీరు ట్రైనింగ్ని అస్సలుకి నేర్చుకోవద్దు. ప్రాపర్గా నేను చెప్పిన స్టెప్ని ఫాలో చేసుకోండి. మీ ట్రైనర్ని డిసైడ్ చేసుకోండి ఎవరి దగ్గర నేను వెళ్ళి నేర్చుకోవాలి, ఎవరి దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, ఎవరు ప్రాపర్గా సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరు ఎన్ని రోజుల నుంచి కల్చర్ చేస్తున్నారు, తర్వాత ముఖ్యంగా ఎంత క్రాబ్ని కూడా వాళ్ళు పెంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని బ్యాచ్ సేల్ చేస్తున్నారు అడగండి. ఫోన్ చేసి మాట్లాడడానికి అన్నీ మీకు సమాధానం దొరికిపోతుంది. సో ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాతనే దీంట్లోపల రావాలి. అలాగే మీరు డైరెక్ట్గా వస్తారంటే మీకు ఇక్కడ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ డబ్బులు ఇంపార్టెంటే, మీ సమయం కూడా చాలా ఇంపార్టెంటే. దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నది ఈ క్రాఫ్ట్ ఫామ్ పైన ఉన్న మీ డ్రీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇంపార్టెన్స్ డ్రీమ్ని కూడా మీరు ఫుల్ఫిల్గా చేసుకోవాలంటే మీరు సరైన వ్యక్తిని టార్గెట్ చేసుకోవాలి, సరైన వ్యక్తిని మీరు చూస్ చేసుకోవాలి, సరైన వ్యక్తి దగ్గర మీరు నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న టాపిక్ని మీరు ప్రాక్టికల్గా క్రాఫ్ట్ ఫార్మింగ్ని స్టార్ట్ చేసి అనుభవంతో ఇంకా మంచిగా నేర్చుకొని మీ డ్రీమ్ని సక్సెస్ఫుల్గా ఫుల్ చేసుకోవచ్చు. ఇది
నా సజెషన్ అందరికీ. సో ఇలాంటి క్రాప్ ఫార్మింగ్ కంటెంట్ గురించి మీకు జెన్యూన్గా వీడియో చూడాలి, జెన్యూన్గా మనకి క్రాప్ కల్చర్ గురించి తెలుసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. మనది ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్ ఉంది, దాని గురించి వెళ్ళి చూస్తే మీకు ఆల్మోస్ట్ మీ మైండ్లో ఉన్న డౌట్స్ అనేది కల్చర్లో క్లారిఫికేషన్ దొరుకుతుంది. సో ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరు క్రాప్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. ఓకే గైస్, హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.